గోయింగ్ టు ఇస్కాన్ టెలిస్మెంట్ ప్లేస్. ఇస్కాన్ టెంపుల్ తర్వాత చూసాం. ఇప్పుడైతే కోనప్పల్ అంటే మెట్రో స్టేషన్ ఉన్నాం. కోనప్పన అగ్రహార నుంచి డైరెక్ట్ మహాలక్ష్మికి మనము టికెట్ బుక్ చేసుకోవాలి. అరౌండ్ ఆల్మోస్ట్ 80 రూపీస్ ఉంటుంది. మనము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా మహాలక్ష్మికి రీచ్ అవుతాము. ఈరోజు మెట్రోలో అంటే హెవీ రష్గా ఉంది. యాక్చువల్గా అంటే బస్సులో బిఎంటీసీలో బస్సులో పోతే హెవీ రష్ ఉంటుంది. మెట్రోకి వస్తే మెట్రోలో కూడా ఫుల్ రష్ ఉంది. వన్స్ అక్కడ రీచ్ అయిన తర్వాత బయట చాలా షాప్స్ ఉంటాయి. మనకి ఒకవేళ కావాలనుకుంటే తీసుకోవచ్చు. లైక్ ఏమన్నా షోకేస్ ఐటమ్స్ లైక్ సిల్వర్ కానీ అలాంటివి ఏమన్నా షోకేస్కి పెట్టుకుంటాం కదా, అలాంటి ఐటమ్స్. ఇంకా ఇక్కడ బయట జాతకాలు కూడా చెప్తున్నారు. ఇంకా టాయ్స్ అంటే లైక్ ఉంటాయి కదా ఇవి కిడ్స్వి, అవిను. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ది ఇస్కాన్. ఇక్కడ నుంచి మనకి లోపల ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడే మనము చెప్పులు కానీ మన లగేజ్ బ్యాగ్ని కానీ అక్కడే సబ్మిట్ చేసి ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్తాము. ఇదే మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. బేసిక్గా ఏమంటే ఇస్కాన్కి నేను ఆల్రెడీ ఒక 2 years బిఫోర్ వచ్చాను. అప్పుడు ఇంత రష్ లేకపోయిండే, అసలు ఈ సిస్టమ్ కూడా ఇంత ఇదిగా లేకపోయిండే. ఇప్పుడు వచ్చేసి హెవీ రష్ అయిపోయింది. అది మెయిన్ ఇక్కడ నుంచి ఎంటర్ అవగానే ఒకటి మెయిన్ స్టేట్మెంట్లో అని ఒక స్టేట్మెంట్ బోర్డు ఇచ్చాడు. లైక్ ఇస్కాన్ అంటే ఏంటి, ఇస్కాన్ మూవ్మెంట్ అంటే ఏంటి, ఇస్కాన్ ఏమి మనకి తెలుస్తుంది, యాక్చువల్గా అంటే మనం మనల్ని ఎలా నమ్ముకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, టెన్షన్స్ని ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి, ఈ కృష్ణ కాన్షియస్నెస్ అలాగే భగవద్గీత టీచింగ్ని స్ప్రెడ్ చేసేదే ఈ ఇస్కాన్ మూవ్మెంట్. అక్కడ మెయిన్ మనకి ఎంటర్ అవుతానే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. అండ్ స్టార్టింగ్ మనకి 2 గోపురాలు కనబడిస్తున్నాయి కదా. మొదట ప్రహ్లాదుడి దర్శనం చేసుకున్నాం. తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. ఇంకా డైరెక్ట్ లోపలికి కృష్ణ ఆలయంలోకి వెళ్ళిపోవచ్చు. గుడి పక్కన ఎంత పెద్దది ఉందని చూడు అపార్ట్మెంట్, ఎంత పెద్దగా ఉంటుందంటే అంత పెద్దగా ఉంది అపార్ట్మెంట్. ఇంకా అప్పుడే మన వాళ్ళు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, లైక్ సెల్ఫీస్ అవి ఇవి. నాతో పాటు బ్రో అని చెప్పి వచ్చారని చెప్పి చూడు, ఆయనేమో రాజు బ్రో. నేను కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాను. టెంపుల్లో ఇన్సైడ్లో అసలుకి కెమెరా అనేది ప్యూర్తి రెస్ట్రిక్టెడ్ అనమాట. కెమెరా అసలు ఓపెన్ చేయకూడదు, ఫొటోస్ ఏమీ తీసుకోకూడదు. బట్ నేను కూడా జూమ్ చేసి కొంచెం చూపిద్దామని ట్రై చేశాను. ఇన్సైడ్ ఇది లోపల. కింద మనకి కావాలనుకుంటే ఏమైనా తీసుకోవచ్చు. లైక్ కృష్ణ బొమ్మలు కానీ చిన్న ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఫ్లూట్ కానీ కృష్ణుని స్టాచ్యూస్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. టోటల్ కింద మొత్తం అన్నీ ఉన్నాయి, బుక్స్ కానీ భగవద్గీత కానీ. చూసిన ఒకటే స్లోగన్, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే హరే. స్లోగన్ అసలుకి బాగా నచ్చేసింది నాకు.
ఫైనలీ దర్శనం కంప్లీటెడ్. ఇప్పుడే ప్రసాదం తీసుకున్నాం. ప్రసాదం అయితే సూపర్ అసలుకి. ఎలా ఉంది అని అడుగుతున్నా. చాలా బాగుంది. ఒకటే ప్రాబ్లం అంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. ఈరోజు వీకెండ్ కదా, అందుకే హెవీగా క్రౌడ్ ఉన్నట్టుంది. ప్రసాదం టేస్ట్ ఉంటుంది బ్రో. చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను మా ఇంటికి హోమ్ ఫుడ్ తిన్నట్టుంది. కొంచెం పెట్టినాకే చాలా బాగుంది. ఏమంటే రష్ మాత్రం చాలా అంటే చాలా హెవీగా ఉంది. జస్ట్ నౌ కంప్లీటెడ్ ఓవరాల్ మై దర్శనం. ఇప్పుడే అయిపోయింది దర్శనం. చాలా అంటే చాలా బాగా జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే ప్రసాదం అయితే హైలైట్. రష్ ఉంది ఈరోజు వీకెండ్ కదా, సండే. సో హెవీ రష్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే చుట్టూ బ్యూటిఫుల్ అంటే హెవీ రష్ వల్ల అసలుకి సరిగ్గా రికార్డ్ చేయలేకపోయాను. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ మొత్తం కంప్లీట్గా రికార్డ్ చేశానని అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మెయిన్ థింగ్ దట్ ప్రతి ఒక్కరికి ఉండేది ఈ సొసైటీ ఏమనుకుంటుంది, లేదంటే మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు, లేదంటే మనకు కావాల్సిన వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ గురించి నేను చేంజ్ చేసుకో. లైఫ్ ఇస్ షార్ట్ అండ్ సింపుల్. ఒకరి కోసం నేను ఎప్పుడు చేంజ్ చేసుకుంటే దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. బ్రోని కూడా ఒకసారి అడిగి తెలుసుకుంటాము. బ్రో ఎలా ఉంది? ఏమన్నా నేర్చుకున్నావా ఎనీథింగ్? అంటే ఇక్కడ రావడం వల్ల ఏమన్నా ఒక సెంటెన్స్ చదవడం వల్ల, లేదంటే ఇక్కడ ఉన్న పీస్నెస్ వల్ల ఏమన్నా తెలుసుకున్నావా? చాలా తెలుసుకుంటుంది. చాలా క్రౌడ్ ఎక్కువైంది. దానివల్ల అందరికి భక్తి ఎక్కువైంది, అర్థమైంది. సో పాయింట్ 2 అంటే ఇక్కడ అంతా భక్తి కన్నా ఎక్కువ నేను అడుగుతాను, సెల్ఫీస్ ఎక్కువైపోయినాయి, ఫోటోస్ ఎక్కువైపోయినాయి, ఏమంటావు దాన్ని? ప్రపంచంలో అన్ని ఉండాలి. సెల్లు పట్టుకున్న అంటే ప్రతి ఒక్కడు లైక్ హీరో హీరోయిన్ అయిపోతారు కదా. స్టిల్స్ అంటే బేసిక్ గా నేను చెప్తున్నా, ఎప్పుడు వచ్చినా కానీ నాకు ఈ ప్లేస్ కి చాలా అంటే చాలా పీస్నెస్ వచ్చాయి. కానీ ఈ రోజు హెవీ రష్ ఉంది కదా బ్రో. హెవీ రష్ వల్ల చాలా అంటే చాలా ఎక్స్పోర్ట్ చేయలేకపోయింది. అండ్ మెయిన్ థింగ్ కృష్ణ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను చదివింది ఒకటైతే, బట్ మెయిన్ పాయింట్ ఒకటి నచ్చింది, బిలీవ్ యువర్ సెల్ఫ్ అనేది అక్కడక్కడ రాశారు. కృష్ణుడు కూడా ఎప్పుడైనా చెప్పేది అదే, కర్మను నమ్మి చేసుకుని వెళ్ళిపో అని. అది మంచి అయినా చెడైనా ఏదైనా కర్మ చెయ్యి, ఫలితాన్ని ఆశించు. ఈరోజు తప్పు అనిపించేది రేపు కరెక్ట్ అవ్వచ్చు. ఏం బ్రో, అంతే కదా? అది ఒకటి ఫాలో తప్పైతే దానికి ఒక సెకండ్ చాలు. తప్పైతే కానీ ఏముంది, ఈ రోజు తప్పైంది రేపు అవుట్ అవచ్చు, అంతే కదా? తప్పు జరిగింది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి థింక్ చేసి నీ లైఫ్ నువ్వు చేంజ్ చేసుకో. బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ మేక్ యువర్ కర్మ. దట్స్ ఇట్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. భక్తి అంటే మన కోరికలు తీర్చుకొని అడగడం కాదు, ఏమి లేకుండా దేవుడి దగ్గరికి వెళ్ళడం. నిజమైన ఇది యాక్చువల్గా నిజమైన పాయింట్. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. దట్స్ ఇట్. There's no hurry, the limelights calling in the van.